ఈ నవీన యుగ ఆధ్యాత్మిక పదంలో మీకు ఎక్కువగా వినిపించే పదమే అసెన్షన్. ఈ ప్రక్రియలో భాగంగా అతి ఎక్కువ మంది ప్రజలు వారి వాస్తవానికి వాళ్ళే కారణము అని తెలుసుకుంటారు. అలాగే ఇతరుల విషయాల్లో కూడా ఇదే జరుగుతోందని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎవరు ఎవరి కోసం ఏమీ చేయలేరని వారికి తెలుస్తుంది. మీ జీవితంలో అదృశ్యంగా ఉండే మార్గదర్శకులు సైతం మీ విషయంలో దిశానిర్దేశం చేసే పరిస్థితులనే కల్పించగలరు తప్ప మీ వాస్తవాన్ని మీకోసం సృష్టించలేరు. ఇది తెలుసుకోవడమే ఎసెన్షన్ అంటే. అయితే ఈ ఎసెన్షన్ అనేది నిజానికి ఎప్పుడూ జరుగుతూ ఉండే ప్రక్రియే. ఎందుకంటే ఒక ఆత్మ తను పూర్తిగా పరిపూర్ణత్వాన్ని పొంది విశ్వ చైతన్యంలో కలిసిపోయే వరకు ఈ ఎసెన్షన్ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మీరందరూ 3D గ్రహం మీద నివసిస్తున్నారు. ఇక్కడ ఎసెన్షన్ అనేది పూర్తిగా అసంభవం అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు ఎదుగుతూ ఉంటేనే మీరు ఎసెండ్ అవుతారు. ఇక్కడ 3Dలో ఎదుగుదల అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ 3Dలో అందరూ ఒకే రకమైన పనులే నిరంతరం చేస్తూ ఉంటారు. దీని వలన వారి ఎదుగుదల స్తంభించిపోతుంది. ఏ ఆత్మ ఈ రకమైన జీవితాన్ని అయితే ఎప్పటికీ కోరుకోదు. ఈ 3D నుంచి ఎలా బయటికి రావాలో తెలుసుకున్న కొందరు ఆత్మలు తిరిగి ఈ భూమిపై జన్మించి ఆ జ్ఞానాన్ని ఈ సమయంలో అందరికీ పంచుతున్నారు. మనుషులలో కొందరు మాయన్ క్యాలెండర్ అని 2012 యుగాంతం అని అనుకుంటూ ఉండేవారు. అది వారి వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే, అవి నిజం కాదు. మాయన్ క్యాలెండర్ ఉంది, అది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్లోకి వెళ్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న దానితో ఏ సంబంధం లేదు. ఇక్కడ 3Dలో ఎసెన్షన్ అనేది అందరి విషయంలో జరుగుతూనే ఉంటుంది. అయితే దీని ప్రభావం 4D మీద కూడా ఉంటుంది. 4Dలో ఉండే పారాసైటిక్ ఎంటైటీస్ మనుషుల్ని కంట్రోల్లో పెట్టుకుని వారి యొక్క ఎసెన్షన్ని ఆపాలని చూస్తాయి. ఎందుకంటే 3D మనుషులకి 4D జీవుల గురించి తెలిస్తే వారు 4D జీవుల కంట్రోల్ నుంచి బయటికి వచ్చేస్తారు. వారికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తారు. అందుకే 4D జీవులు భూమిపై ఉన్న 3D మనుషుల ఎసెన్షన్ని ఆపటానికి సాయశక్తిలా ప్రయత్నిస్తారు. అయితే వారి నుంచి మీరు బయటపడాలంటే మాత్రం మొదటగా వారు ఉన్నారు అన్న విషయం మీరు గుర్తించాలి. ఆ తర్వాత మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. సాధారణంగా 4D జీవులు స్మోక్ చేసేవాళ్ళని, డ్రింక్ చేసేవాళ్ళని, బలహీనతలు ఉన్నవాళ్ళని వెతికి పట్టుకుని వారి శరీరంలోకి ప్రవేశించి వారి జీవసారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. 4D జీవులు కూడా మీలాంటి జీవులే, కానీ మీపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మీరు మీ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నప్పుడు వారికి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ లేకపోవడం వల్ల వారు మీ నుండి విడిపోయి వేరే వ్యక్తుల్ని వెతుక్కుంటారు. 4D జీవుల వల్లనే చాలామంది కష్టాల్లో, సమస్యల్లో, అనారోగ్యాల్లో ఉండి బాధపడుతూ ఉంటారు. మీరు పడే బాధే వారికి ఆహారం. మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం చేయడం, జీవన విధానాన్ని మార్చుకోవడం, శాకాహారిగా ఉండడం, అలాగే ప్రధానంగా మీతో మీరు ఉండడం. ఈ ఎసెన్షన్లో భాగంగా మీలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలి. మీరు 3Dలో ఉన్నారు కనుక మీలో ఫిజికల్ లెవెల్లో ఏ మార్పులు కనిపించవు, కానీ మెంటల్ లెవెల్లో మాత్రం మీరు ఎదుగుతారు. మీ అవగాహన పెరుగుతుంది. మీలో ఫిజికల్ లెవెల్లో కూడా మార్పులు రావాలంటే మాత్రం 3D ఫీల్డ్ నుంచి పూర్తిగా బయటకు రావాలి. అప్పుడు మాత్రమే మీ బాడీలో ఫిజికల్ సెల్స్ అనేవి రీజనరేషన్కి గురవుతాయి. మీ జీన్స్ మారిపోతాయి. దానికి అనుగుణంగా మీ శరీరపు రూపురేఖలు కూడా మారిపోతాయి. మీ సోల్ ప్లాన్కి అనుగుణంగా మీ రూపం మారిపోతుంది. మీలో చాలామంది ఉన్నత మానసిక స్థితిని అయితే కలిగి ఉన్నారు, కానీ ఇంకా 3Dలోనే ఉన్నారు. ఇంకా 3D విషయాల పట్ల ధ్యాసతోటే ఉన్నారు. వాటి నుంచి మీరు అనుభూతులు కూడా పొందుతున్నారు. అయితే మీరు ఇప్పటి వరకు 3Dని దాటి
ముందుకు వెళ్ళే దిశగా అడుగులు వేయనే లేదు. నిజానికి ఇక్కడ పదార్థము అన్నది లేనే లేదు. మీరేం చూస్తారు, మీరేం గ్రహిస్తారు, మీరేం అర్థం చేసుకుంటారు అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. అది మీ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంది. మీ ఫ్రీక్వెన్సీ అనేది మీరేమి చూడాలనుకుంటున్నారు, మీ అంతరంగంలో మీకేం తెలుసు అనే దాని మీద ఆధారపడి ఉంది. మీ ఫ్రీక్వెన్సీ 5Dకి చేరుకున్నప్పుడు ఈ 3D ప్రపంచం మిమ్మల్ని ఏ విధంగానూ సంతృప్తిపరచలేదు. అంటే అక్కడ ఏ 3D కోరికలు లేవు, వర్ణనలు లేవు. అక్కడ మీరు సాక్షిగా మారిపోయారు. ఇకపై మిమ్మల్ని 5Dకి సంబంధించిన ఆలోచనలు మరింత ముందుకు నడిపిస్తాయి. ఇదే ఎసెన్షన్ అంటే.